హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్గా ఇవాళ ఫ్రైడే అనమాట, వీక్ డేనే. కానీ ఈ వీక్ అంతా ఏమంటే బాహు వాళ్ళకి మిడ్ టర్మ్ హాలిడేస్ ఉన్నాయి, 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. సో ఈ 1 వీక్ మేమైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉన్నాడు బాహు. ఫ్రెండ్స్తోనే ఆడుతూ అట్లా ఇట్లా ఉన్నాడు. సో అందుకోసం అట్లీస్ట్ 1 డే అన్న బాహుకి ఏమన్నా చూపిద్దాం, తీసుకుపోదాము అన్నట్లు ఇవాళ అయితే మేము ఒక థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. సో అది మా ఇంటి దగ్గర నుంచి 40 minutes, చేజింగ్టన్ అడ్వెంచరస్ థీమ్ పార్క్ అంటారనమాట. అది నేను ఇక్కడ థీమ్ పార్క్స్ ఎలా ఉంటాయని ఆల్రెడీ సౌత్ అండ్ పేర్ అట్లాంటివి చూపించినాయి. అవి ఏమీ పెద్ద థీమ్ పార్క్స్ కాదు, జస్ట్ నార్మల్ రైడ్స్ అలాంటివి అయితే చూపించారనమాట. సో ఇవాళ ఏమంటే ప్రాపర్ థీమ్ పార్క్స్ ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అయిందనమాట, 6 అయింది. ఇంకా ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ మనకి ఫుడ్ ఎక్కువ చికెన్ మటన్ ఇట్లాంటి వాటికన్నా మోస్ట్లీ బీఫ్ పోర్క్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. అండ్ మేము పిల్లలతో వెళ్తున్నాము కదా, అంటే మేము మా ఫ్రెండ్ నీమా వాళ్ళు వస్తున్నారనమాట. సో మేము ఇద్దరం 2 families కలిసి వెళ్తున్నాం. సో ఇంకా పిల్లలతో వెళ్తున్నాం కదా, ఫుడ్ కోసం బయట అంతా ఉంటాయి, బట్ స్టిల్ ఇంట్లో నుంచి అయితే చేసుకొని వెళ్ళేదే, మేము ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో నుంచి అయితే చేసుకొని వెళ్ళకే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో అందుకోసం ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే అంటే ఆబ్వియస్లీ మాకు ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. సో అందుకోసం ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసేద్దామని చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను మార్నింగే లేసి. సో దాన్ని అయితే బిర్యానీ ఫినిష్ చేసుకొని దాన్ని ప్యాక్ చేసుకునేసి ఆఫ్టర్ దట్ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసి అయితే స్టార్ట్ అవ్వాలి. మా ఇంటి దగ్గర నుంచి అది 40 minutes అనమాట చేజింగ్టన్. సో మా చంటికి అయితే కాఫీ పెట్టేస్తున్నాను ఆల్రెడీ. మా చంటికి కాఫీ పెట్టేంత వరకు లేడనమాట. సో ఫస్ట్ అయితే కాఫీ పెట్టేస్తున్నా, కాఫీతోనే మా ఇంట్లో ఏదైనా స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడైతే చంటికి కాఫీ పెట్టేసి చికెన్ బిర్యానీ చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. సో ఈ వీడియో అయితే చాలా రోజుల నుంచి డ్రాఫ్ట్లో ఉండిపోయింది, రోజులు కాదు మంత్స్. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చి ఇండియా పోకముందు రికార్డ్ చేసిన వ్లాగ్ ఇప్పుడైతే కుదిరింది. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ 7:20 టైమ్. ఇంకా చికెన్ బిర్యానీ అంతా రెడీ అయితే చేసాను, అందరికీ కలిపి నేనే కుక్ చేసాను. బికాజ్ నీమా ఆ టైంలో ప్రెగ్నెంట్ అనమాట, అప్పుడే స్టార్టింగ్ ఆఫ్ మంత్. సో తన వల్ల కాదు. సో కాబట్టి ఇంకా నేనే ప్రిపేర్ చేసిన. మా హనుకి అప్పుడు లైక్ అరౌండ్ 6 months అలా ఉండింది. ఇండియాకి వెళ్తాము అన్న 2 weeks ముందు అనుకుంటా ఈ వ్లాగ్ అయితే మేము రికార్డ్ చేసింది. నాట్ 2 weeks కాదు, 1 month ముందు రికార్డ్ అయితే చేశాను. ఇండియాకి వెళ్ళే ముందే లాస్ట్ ట్రిప్ అనమాట ఫ్రెండ్స్తో. దాని తర్వాత ఇండియాకి వెళ్ళాము. సో అలా స్టార్ట్ అయితే అయిపోయాము. ఫుల్ రెయిన్ ఆ రోజు. మేము వెళ్ళే చోట అయితే రెయిన్ లేదనేసి చూపించింది మాకు వెదర్లో చెక్ చేస్తే. సో ఇంకా సరే అని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడైతే పెట్రోల్ మనమే పట్టుకోవాలి. ఇక్కడ వెళ్ళి పెట్రోల్ షాప్ అన్నారు, గ్యాస్ స్టేషన్ అని అంటారు అనమాట ఈ పెట్రోల్ షాప్స్ని. సో ఇక్కడ మనమే ఫిల్ చేసుకోవాలి. సో పేమెంట్ కూడా అక్కడ పే చేసేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ పే చేయలేము అనుకుంటే అక్కడ ఎదురుగా ఉంటుంది కదా సెయిన్స్బెరీ, అక్కడ సమ్ షాప్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ సెయిన్స్బెరీ, అది డిపెండ్స్ ఆన్ కంపెనీ అనమాట. సో అక్కడ కూడా వెళ్ళి పే చేసేసి రావచ్చు అనమాట. సో ఇక్కడ లైక్ నియర్లీ 16 slots లాగా పెట్రోల్ పంప్స్ అయితే ఉన్నాయి. సో మేము ఇంకా పెట్రోల్ పట్టించుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఇప్పుడైతే మేము చేజింగ్టన్కి అయితే వచ్చేసాము, అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసాము. సో పార్కింగ్ అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది. హాలిడేస్ కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అనిపిస్తుంది. ఈవెన్ దో ఫ్రైడే అయినా కిడ్స్కి హాలిడేస్ కాబట్టి వచ్చేస్తున్నారు ఫుల్ క్రౌడ్. సో మేము ఇంకా పార్కింగ్ చేసి లోపల రైడ్స్కి అయితే వెళ్ళాలి. పార్కింగ్ 8 pounds అంట. See how they are. ఎంత పడించండి మనకి టికెట్స్? 33 pounds పర్ పర్సన్, 33 pounds అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చి ఎంత? 64. యాక్చువల్ ప్రైస్ 64. ఓ మై గాడ్.
సో యాక్చువల్గా ఈ అడ్వెంచర్ పార్క్కి యాక్చువల్ ప్రైస్ వచ్చి 64 pounds అంట. మాకు వచ్చి 32 పడేది. 50% డిస్కౌంట్ వచ్చింది. సమ్ ఏదో ఆఫర్స్ ఏదో చూసాడు చంటి. ఆఫర్ అదేదో హ్యాండ్ వాష్ కదా, సిరెక్స్ అని ఒక హ్యాండ్ వాష్ ఉందన్నమాట. సారీ క్యారెక్స్ అని హ్యాండ్ వాష్ ఉందన్నమాట. అవి 5-6 చంటి ఎన్ని కొనాలా? ఒకటి కొంటే ఒక దానిపైన ఒక టికెట్ హాఫ్ ప్రైస్. ఓకే, సో ఒక క్యారెక్స్ హ్యాండ్ వాష్ కొంటే ఒక టికెట్కి 50% ఆఫ్ అనమాట. ఈ క్యారెక్స్ హ్యాండ్ వాష్ వచ్చి 1 pound. మేము 6 members వెళ్తున్నాం కాబట్టి 6 కొనుక్కున్నాము. సో అందరికి టికెట్కి 50% డిస్కౌంట్ వచ్చిందనమాట. సో 64 pounds టికెట్ మాకు 32 poundsకి వచ్చిందనమాట. హను ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, టికెట్ లేదు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా యూకేలో ఈ చేజింగ్టన్ అడ్వెంచరస్ పార్క్, నాట్ ఓన్లీ ఇది ఈ పార్క్ అనే కాదు, సమ్ ఏదన్నా ఏమంటారు సండి వీటిని, థీమ్ పార్క్స్ అనే కాదు, మనం అట్రాక్షన్స్ ఇంకా ఏదన్నా అట్రాక్షన్స్ చూడాలి అంటే మేబీ ఇలాంటి ఆఫర్ వ్యాలిడ్ ఉందా లేదో ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకొని మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఈవెన్ మేము బ్రైటన్ సీ లైఫ్కి కూడా వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా సేమ్ ఇలానే చేసాము. సో క్యారెక్స్ హ్యాండ్ వాష్ 1 కొంటే 1 టికెట్కి 50% ఆఫ్ వస్తుంది. సో ఎవరైనా యూకేలో ఇట్లాంటివి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని ఈ ఆఫర్ని అయితే పర్చేస్ చేసుకొని టికెట్స్ 50% ఆఫ్లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఇంకా ఇక్కడైతే పార్కింగ్ చేసి ఇంకా మా హనుకి అన్నీ ఉంటాయి కదా, ఇంకా వర్షం పడుతుంది కాబట్టి సో సేఫ్ సైడ్కి అన్ని అంబ్రెల్లా, వాడికి ఒక బ్యాగ్, వాడు ఎక్కువసేపు ప్రామ్లో కూర్చోడు. సో ఇంకా అట్లాంటివన్నీ ప్యాంపర్ బ్యాగ్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది అడ్వెంచర్ పార్క్. సో ఇంకా ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన బ్యాగ్స్, ఫుడ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. ఈవెన్ ప్రామ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట, సెక్యూరిటీ చెక్. ఆ తర్వాత టికెట్స్ కూడా చెక్ చేసి అయితే లోపలికి అలో చేస్తారు. మా హనుగాడు ఊరికే ఒక 10 minutes కూర్చున్నాడు అంతే ప్రేమలో. ఆ తర్వాత అస్సలు కూర్చోలేదు. అండ్ మేము ఎంటర్ అయిన ఒక 1/2 hourకి వర్షం అయితే దుమ్ముగా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా ఫుల్ డెకరేషను. ఇదేమంటే హలోవిన్ థీమ్ డెకరేషన్ చేస్తున్నారు. మేము వెళ్ళిన టైము అక్టోబర్ కాబట్టి ఇంకా అప్పుడు హలోవిన్ ఉంటుంది కదా, సో అందుకోసం హలోవిన్ థీమ్తో డెకరేషన్ అయితే చేస్తున్నారు. అక్టోబర్ వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను బికాజ్ అప్పుడే నీమా ప్రెగ్నెంట్. సో కొంచెం ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్పలేదన్నమాట. సో ఎవరికి తెలియకూడదు అందుకనేసి కొంచెం హైడ్ అయితే చేసినాము. నాట్ ఓన్లీ అది ఒక రీజను, బట్ ఆఫ్టర్ దట్ ఇండియాకి వెళ్ళాము. ఇంకా ఇండియా వ్లాగ్స్ ఇంకా అలా కంటిన్యూ వ్లాగ్స్ అవి పెట్టడం వల్ల ఈ వ్లాగ్ అయితే లేట్గా అవుతే స్టార్ట్ అయింది. సో ఇది ఒక రైడ్. సో లోపలికి వెళ్ళినాక అన్ని ఫ్రీ రైడ్స్ అన్నీ చూపిస్తాను. సో మనం లోపల ఏం స్పెషల్గా మళ్ళీ టికెట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు రైడ్స్కి. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఆన్ ఎంట్రన్స్ టికెట్ అనమాట. సో ఫస్ట్ వీళ్ళైతే ఇక్కడ స్కాన్ అయితే చేసుకొని వెళ్ళిపోవాలి. చలి ఏమి ఉండదు అనేసి మా బాహు వద్దు, జాకెట్ వద్దు అనేసి అన్నాడు. అందుకోసం వాడికి మేము జాకెట్ తీసుకురాలేదు అండ్ కార్లో కూడా పెట్టుకోరాలో మర్చిపోయినాము. వాడికైతే పిచ్చ చలి, వర్షం ఒక పక్క బాగా తడిచినాడు బాహు. మేమైతే అందరము జాకెట్స్ వేసుకున్నాం, అందరూ సేఫ్గానే ఉన్నాం, కానీ ఓన్లీ బాహుకి అలా అయ్యింది. వాడు వద్దు అన్నాడు. నేను కూడా ఇంకా హనుని ఎత్తుకొని వెళ్ళే హడావిడిలో వాడి జాకెట్ మర్చిపోయినా, లేకపోతే ఎత్తుకెళ్ళి ఉంటాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఈ రైడ్కి వెళ్దామని అయితే వచ్చాము. అక్కడ చూసారు కదా 110 minutes చూపిస్తుంది వెయిటింగ్ టైమ్. సో ఇదేమంటే ఇక్కడ బెనిఫిట్, ఇలా రైడ్స్కి ఎంతసేపు క్యూలో మనం నిలబడాలి అనేది ముందే చూపించేస్తారనమాట, డిస్ప్లే చేస్తూ ఉంటారు ఎంట్రీలోనే. సో అది వచ్చి 110 minutes అనమాట వెయిటింగ్ టైం. సో వేస్ట్ ఆఫ్ టైం కదా అంతసేపు వెయిట్ చేయడము. అందుకోసం ఇంకొక రైడ్ ఏదైనా కవర్ చేద్దాంలని ఇంకో రైడ్కి అయితే వెళ్ళాము. సో ఇంకా నేను నీమా మేమందరం వెళ్ళాము. హనుని తీసుకొని వెళ్ళలేము రైడ్స్కి. సో అందుకోసం చంటి హను దగ్గర ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొలంబస్ కైండ్ ఆఫ్ రైడ్ చూసి వెళ్దాము అనేసి అయితే నేమా లోపలికి వచ్చింది. ఇంక ఇక్కడ చూసారు ఇవి రియల్ అనిమల్సే, రియల్ షీప్సే అవి.
సో ఇక్కడికైతే వచ్చింది ఈ కొలంబస్ ఎక్కుతామని. మళ్ళీ ఆ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత చూసి వద్దు ఎందుకు రిస్క్ అనేసి రాలేదనమాట. చెప్పాను కదా కన్సీవ్ తను అని. సో ఎందుకు ఊరికే అని చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది కొలంబస్. ఊరికే రిస్క్ తీసుకోకూడదు, స్టార్టింగ్ ఆఫ్ మంత్స్ కదా, 3rd మంత్ అలా 4th మంత్ అలా ఉండింది. అందుకని మళ్ళీ తను వెళ్ళిపోయి నీమా హనుని పట్టుకొని ఉండింది. ఇంకా మళ్ళీ చంటి వచ్చి జాయిన్ అయిపోయాడు మాతో. సో అలా మార్చుకున్నాము. సో మోస్ట్లీ నేను నీమానే రైడ్స్ అనేది కొన్ని నేను కొన్ని నీమా అన్నట్టు షేర్ చేసుకొని రైడ్స్కి అయితే వెళ్ళామన్నమాట. సేఫ్ రైడ్స్ చూసుకొని, బికాస్ హను ఉంటాడు, హను నాట్ అలౌడ్ ఏ రైడ్కి. సో హను దగ్గర కంపల్సరీ ఒకరైతే ఉండాలా. ఇంకా కాబట్టి నీమా అయితే హను దగ్గర ఉంది. ఇక్కడ మిగతా మేమందరం వచ్చామన్నమాట ఈ రైడ్కి. ఓ మై గాడ్, బట్ ఆ రైడ్ అయితే అసలు భయంకరంగా ఉండింది. నార్మల్ మన ఎగ్జిబిషన్లో, తిరుపతిలో ఎగ్జిబిషన్ రైడ్ లాగా ఉంటుందిలే, కొలంబసే ఓకే అనుకుని ఎక్కినాను, కానీ బీభత్సంగా ఉండింది ఆ రైడ్. సో ఆఫ్టర్ దట్ ఇంకొక రైడ్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ 100 minutes 90 minutes వెయిటింగ్ టైం అయితే ఉందన్నమాట. తక్కువ మినిట్స్ ఉండే వెయిటింగ్ టైమే వెళ్దాము అని అయితే వెళ్తున్నాము. అండ్ ఇది ఇంకొక రైడ్. ఈ రైడ్ ఏమంటే నాకు కొంచెం భయంగా ఉన్నింది ఈ రైడ్కి వెళ్ళాలంటే, కానీ ధైర్యం చేసి వెళ్దాంలే అనేసి అయితే లోపలికైతే వచ్చేసాను. దీని లోపల నుంచి వెళ్ళాలి, వ్యాంపర్ రైడ్ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్తాను రైడ్కి అనేసి అనేది, ఓకే థ్యాంక్ యూ అనేసి అనుకొని ఇంకా ఆ రైడ్ ఎస్కేప్ అవ్వచ్చు అని నేనైతే వచ్చేసాను. మా చంటి అయితే టికెట్ వేస్ట్ అవుతుంది, వద్దు అన్నట్లు ఉన్నాడు. నేను పట్టుకుంటా హనును, నువ్వు వెళ్ళు, మళ్ళీ నేను మార్చుకోనన్నా ఎక్కదాం రైడ్స్ అనేసి అన్నాడు. కానీ అంతంతసేపు వెయిట్ చేయలేము. ఇది లోపల అనమాట, ఆ రైడ్ లోపల. మా చంటిని రికార్డ్ చేయమని చెప్పాను. నేను వెళ్ళలేదు రైడ్కి, నేను హనుని పట్టుకొని బయట ఉన్నా. అదే టైంకి హను ఎక్కువ ఏడ్చాడు కాబట్టి నేను ఈ రైడ్కి అయితే సేఫ్ అయినాను, లేకపోతే చంటి అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా లోపల ఇది రైడ్కి ఎంటర్ అయ్యే చోట ఇలా థీమ్స్గా డెకరేట్ చేసి ఉన్నారు. నేను ఈ రైడ్ ఏమంటే ఫుల్ కనెక్టివిటీ ఉంటుంది. నేను బయట నిలబడుకున్నాను అనమాట. ఈ రైడ్కి వెళ్ళే చోట కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్రిల్స్ దగ్గర బయట నుంచి నిలబడుకొని అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉన్నా వాళ్ళని చూపించేకి. సో మా చంటి బాహు అక్కడ 2nd రోలో కూర్చోన్నారు, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇంకా దాని వెనకాల నేమా వాళ్ళు కూర్చొని ఉన్నారు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఈ రైడ్. యాక్చువల్గా నేమాని కూడా నేను వెళ్ళొద్దు అనే చెప్పిన, బట్ తను వెళ్ళాలనుకునేది. సో షీ వెంట్, తనైతే వెళ్ళింది. సో ఏం కాలేదు, కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్ళింది అనమాట. వాళ్ళు చెప్పారు అక్కడ కొన్ని రైడ్స్కి ప్రెగ్నెంట్ వాళ్ళు అలో ఉండదు, సో అలాంటివి ముందే చెప్పేస్తారు. దీనికి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదన్నారు కాబట్టి వెళ్ళింది. చూడండి చాలా ఫాస్ట్గా వస్తుంది లోపల నుంచి. చాలా పెద్ద రైడ్ ఇది. ఆ రైడే నియర్లీ 20 minutes ఉంటుంది తిరిగేది మొత్తం. అంత పెద్ద రైడ్ ఫుల్ మొత్తం తిరిగి వస్తుంది. బీభత్సంగా ఉండింది ఆ రైడ్. నాకు చూస్తేనే భయం వేసింది. ఇంకా ఇక్కడ అయిపోయి వస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడికి వచ్చాక నీమా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి ఈ రైడ్కి అనేసి అని నన్ను చాలా ఫోర్స్ చేశారు. అస్సలు నేను అట్లాంటి రైడ్స్ అస్సలు ఎక్కను, నాకు చాలా భయం, ఇలాంటి ఫోబియా ఎక్కువ నాకు చాలా భయము. సో ఇంకా ఒక 2 to 3 రైడ్స్ తిరిగేసి వచ్చిన తర్వాత లంచ్ టైం అనమాట. ఇంకా అప్పటికి ఫుల్ క్యూ ఉండింది. ఇంకా సరే లంచ్ అయితే చేసేద్దాం అనేసి ఇంకా ఒక చోట కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా పిల్లలకి ఆకలి కూడా ఉంటుంది కదా, సో ఇంకా అందరూ తినేద్దాం అనేసి మేమైతే కూర్చున్నాం. ఇప్పుడైతే లంచ్కి అయితే కూర్చునేసాము. లంచ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం రైడ్స్కి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పటికి. అండ్ ఇక్కడ వచ్చి కొంచెం సీ లయన్స్, సీ గర్ల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఊరికే కొన్ని అంటే అక్కడక్కడ కొన్ని యానిమల్స్ని కూడా పెట్టున్నారు, సేమ్ అదే పార్క్లోనే, రైడ్స్ దగ్గరే అక్కడక్కడ కొన్ని యానిమల్స్ కూడా పెట్టున్నారు. సో ఇంకా అక్కడ కొంచెంసేపు చూసుకొని ఫిషింగ్ ఏదో చేస్తూ ఉన్నారు. సో ఫీడింగ్ కూడా జరుగుతూ ఉన్నింది, ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంకా అక్కడ కొంచెంసేపు చూసుకొని ఇంకో చోటకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ రైడ్స్ అన్నీ మేము ఎలా అంటే చూస్ చేసుకున్నాం అనమాట. వెరీ హార్డ్ రైడ్స్, బాగా కొంచెం ఎగ్జైటెడ్గా ఉండే రైడ్స్ చూద్దాము అనేసి. సో ఇట్లా ఇంకా రైడ్స్కి వెళ్ళే దారిలో ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, లయన్ అలా ఉండింది, లయన్ టైగర్ అలా. సో ఇంకా అవి కూడా చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడు తిరగనివి కొంచెం పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి కదా, అలా వర్త్ అన్న రైడ్స్కే ఫస్ట్ అయితే వెళ్దాము, చిన్నవి లేటర్ మళ్ళీ చూద్దాంలే అన్నట్లు. సో పెద్ద రైడ్స్కి అయితేనే వెళ్తున్నాము.
అండ్ ఇక్కడ ఇదేదో అనిమల్, చిన్న అనిమల్, అదేమో ఒక అనిమల్ లాగా ఉంది. నాకైతే అది ఒక ముళ్ళపంది లాగా అనిపించింది. అదే అనిమల్ నేమ్ కూడా గుర్తుకులేదు నాకు. సో అది కొంచెం అలానే ఉండింది. వర్షం వల్ల ఆ పైన స్కిన్ అంతా అట్లా ఉంది, కానీ వర్షం లేకపోతే అదంతా పైకి లేసుకొని ఉండింది హెయిర్ అంతా. సో అలా ఉండింది అది. సో ఇంకా ఆ అనిమల్ని చూసేసి కొంచెం ఏదో ఫీడింగ్ చేస్తా ఉంటే నేను చంటి బయట ఉన్నాం. బట్ రైడ్కి అయితే వెళ్ళున్నారు అప్పుడు నేమా వాళ్ళని రికార్డ్ చేయమన్నా నేమా రికార్డ్ చేయలేదు. లోపలంతా డార్క్ ఉన్నిందంట, సో రికార్డ్ అవ్వలేదు. సో ఇంకా అది కొంచెం హర్రర్ థీమ్ రైడ్ అనమాట. సో అందుకోసం నేనైతే వెళ్ళలేదు. ఇంకా చంటి నేను బయట ఉన్నాం. పిల్లలు నేమా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మాత్రమే వెళ్ళారనమాట ఆ రైడ్కి. అండ్ అక్కడి నుంచి ఇంకొక రైడ్కి అయితే వెళ్తున్నాము. చాలా రైడ్స్ ఉన్నాయి. మోస్ట్లీ మేము వెరీ హార్డ్ రైడ్సే, ఇవి మనం ఎప్పుడు తిరగలేదు, ఈ మనీకి ఇది వర్త్ అన్న రైడ్స్ మాత్రమే చూస్ చేసుకొని అయితే తిరిగాము. ఫుల్ రైడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. మోస్ట్లీ నేనైతే ఎంజాయ్ అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేయడంలో ఎంజాయ్ చేసినాను. అండ్ హనుతో ఎంజాయ్ చేసినాను. రైడ్స్ అయితే ఎక్కువ ఎక్కలేదు. 1 or 2 రైడ్స్ అయితే ఎక్కాను, కానీ మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ నాకు కొంచెం భయం వేసింది. అన్ని పెద్ద పెద్ద రైడ్సే వీళ్ళు వెళ్ళిందంతా. మా చంటి, బాహు, నీమా వాళ్ళ హస్బెండ్, జామెల్. నీమా కూడా కొన్ని రైడ్స్ వెళ్ళలేదు. వీళ్ళ నల్లగారు మాత్రం అన్ని రైడ్స్ తిరిగారు, బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని స్కోప్ లేదు రికార్డ్ చేయడానికి, అలాంటివి చేయలేకపోయినారు చంటి వాళ్ళు. అండ్ ఇది వచ్చి అదేమో జంప్, ఫ్రీ ఫాల్ లాగా ఉండింది ఆ రైడ్. చాలా డేంజర్గా ఉండింది ఆ రైడ్ చూస్తూ ఉంటే. సో ఇంకా వర్షం కూడా ఒక పక్క, వర్షం చూసుకొని కొన్ని రైడ్స్ ఏమంటే ఎక్కువ క్రౌడ్ ఉండి ఎక్కువ క్యూ ఉంటే ఆపేస్తున్నారు అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆన్ చేస్తున్నారు. ఇది ఫ్రీ ఫాల్ రైడ్. కింద ఇంకా చాలా కింద నుంచి ఉందన్నమాట ఆ రైడ్. అసలు ఎంత హైట్కి వెళ్ళిందంటే నాకు వీడియోలో ఇలాగ అనిపిస్తుంది, కొంచెమే అన్నట్టు అనిపిస్తుంది కానీ చిన్నదిగా. బట్ వాళ్ళు సడన్గా ఫ్రీ ఫాల్ అనేది భయంకరంగా ఉండింది. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అంత పెద్ద తడవము, బట్ వాటర్లో వెళ్ళే రైడ్స్ లాగా. అండ్ ఇవి వచ్చి చిన్న చిన్న బోట్స్, అటు సైడ్ కార్స్ లాగా పెట్టారు. దీనికి రిమోట్ కంట్రోల్ లాగా ఇక్కడ ఇచ్చేసారు. దీంట్లో మనము కాయిన్ వేసుకొని గేమ్ ఆడొచ్చు అనమాట. సో అదేం పెద్ద గేమ్ కాదు కాబట్టి ఇంకా అదేం ఆడలేదు. అండ్ ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్నవి వాటర్ రైడ్స్ అనమాట. సో ఇవి కూడా చాలా, అంటే ఒక్కొక్క రైడ్ బాగా పెద్ద పెద్ద స్పేస్లో పెట్టున్నారనమాట. అంటే లైక్ ఒక అట్లీస్ట్ మినిమం 5 to 10 minutes అన్న ఆ రైడ్ మనం తిరుగుతాం. అలా అంత పెద్ద పెద్దగా అరేంజ్ అయితే చేస్తున్నారు. అండ్ మిడిల్లో కొన్ని యానిమల్స్, ఇలా టాటాయిస్, కొన్ని బర్డ్స్ అన్నీ పెట్టున్నారు. సో అవన్నీ కూడా కవర్ చేసాము. మొత్తం నేను వీడియో రికార్డ్ చేసిందంతా అయితే ఈ వ్లాగ్లో అయితే పెట్టట్లేదు, బికాస్ చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. సో కొన్ని మాత్రమే మేము ఏం తిరిగాము, అంటే కొంచెం హార్డ్గా ఉండే రైడ్స్ ఏవి తిరిగాము అనేవి మాత్రమే అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ వచ్చి టైగర్ ఫీడింగ్ టైం అని ఇచ్చున్నారు. సరే టైగర్ ఫీడింగ్ టైం చూద్దాము అనేసి వెయిట్ చేసినాము. ఎంతసేపటికి వాళ్ళు క్రౌడ్ని గ్యాదర్ చేస్తున్నారు, కానీ ఎంతసేపటికి ఆ టైగర్ బయట రావట్లే. క్రౌడ్ ఏమో వచ్చేస్తున్నారు, ఆ టైగర్ ఏమో బయట రావట్లే. సో ఇంకా అంతసేపు అక్కడ నిలబడుకోవడం వల్ల వేస్టే టైము, దానివల్ల రైడ్స్ అన్నీ వెళ్ళొచ్చు అని ఇంకా రైడ్స్కి అయితే వెళ్ళిపోయాం. చాలాసేపు వెయిట్ చేసినాం, ఆ టైగర్ అక్కడి నుంచి కదలట్లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వాటర్ రైడే అనమాట. ఇది కూడా చాలా పెద్ద క్యూ ఉండింది. ఇదైతే 2 hours ఉండింది వెయిటింగ్ టైమ్. ఇది కూడా చాలా పెద్దది రైడ్, మొత్తం చాలా పెద్దది, మొత్తం కవర్ చేస్తుంది, ఆ పార్క్ మొత్తం కవర్ చేస్తుంది. సో క్యూ పెద్దదిగా ఉండింది, ఇంకా వెళ్ళలేదు. ఇది అంతా కూడా ఆ టైగర్ ఉండింది కదా, దాని రైడ్ కనెక్టివిటీ అనమాట ఇదంతా. సో ఇంకా 2 hours వేస్ట్ అనేసి మళ్ళీ అగైన్ ఇంకో రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఫుల్ తడిచిపోయినాను నేనైతే, అందరం తడిచిపోయినాము. మా అదృష్టం ఎట్టునిందంటే ఆ రోజు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బాహుకి జాకెట్ లేదు. సో ఇంకా వాడిని కొంచెం ప్రొటెక్ట్ చేయాలి కదా, అప్పటికి నా జాకెట్ ఇచ్చిన, బట్ స్టిల్ హెవీ రెయిన్. అందుకోసము కొంచెం అనిమల్స్ అన్నీ ఒక పార్క్ లాగా పెట్టున్నారు, దాని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. కొంచెం ఏమంటే షెల్టర్ ఉండింది, షెడ్ లాగా. సో అందుకోసం లోపలికి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి బయట వచ్చినాక ఇది ఒక రైడ్ అనమాట, కోబ్రా రైడ్ అనమాట. ఇది చాలా, ఇది ఎట్లా అంటే స్వింగ్ లాగా ఉంటుంది. అప్
హైట్కి వెళ్ళి మళ్ళీ కొంచెం స్లో అయ్యి ఒక మెట్టలాగా వస్తుంది. ఆ మెట్ట పైన ఆగి మళ్ళీ డౌన్ బ్యాక్వర్డ్స్ వెళ్తుంది అనమాట. సో చాలా ఇట్లా రౌండ్గా తిరుగుతానే వెళ్తూ ఉంటుంది కోబ్రా రైడ్. దీనికి కూడా చాలా పెద్ద క్యూ ఉన్నింది. సో దీనికి కూడా వెళ్ళారు, చంటి వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. సో ఇంకా వాళ్ళు వెళ్ళేసి వచ్చేంత వరకు మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఈ రైడ్కి ఏమంటే నీమా నాట్ అలౌడ్, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కదా. సో అక్కడ అదేమంటే బంపీగా ఉంటుంది కాబట్టి బంప్స్గా కొంచెం మెట్టలుగా సడన్గా తగులుతుంది, తగిలే ఛాన్స్ ఉంది కాబట్టి సో షీ ఈజ్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఏమంటే ఇంకో రైడ్కి ఇక్కడ ఉంది కదా, ఆ రైడ్ కోసం వెయిట్ చేస్తా అంటే క్యూలో నుంచి ఇక్కడ ఒక ఈవెంట్ లాగా జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీలో కూడా అప్పుడప్పుడు కొన్ని డ్యాన్సులు పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా. సో అలా ఒక పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉన్నింది. సో అది ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము. సో ఈ రైడ్కి కూడా నీమా నాట్ అలౌడ్ అనమాట. అందుకోసం నేనైతే వెళ్తున్నా. అందుకు ఇంకా దగ్గర హనూన్ పెట్టేసి మేము వెళ్ళిపోయాము. ఇంకా నీమా ఈ పర్ఫార్మెన్స్ అనేది రికార్డ్ అయితే చేసిందనమాట. సో నేను చంటి మేమందరము రైడ్కి అయితే వెళ్ళాము. సో ఇంక ఇక్కడ క్యూలో ఉన్నాం. ఇంకా ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదేమంటే ఇట్లా స్వింగ్ ఫుల్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది. మనకి మధ్యలో వాటర్ అనేది పంప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా హైట్గా వెళ్ళి సడన్గా డౌన్ అవ్వడము, తిరగడము, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట. చాలా భయం వేసింది. ఈ రైడ్లో నేను బాహు పక్కన కూర్చున్నాము. కానీ పక్కన కూర్చుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇండివిజువల్గానే సింగిల్గానే ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది ఆ రైడ్, నాకు బాగా నచ్చింది. సో ఇంకా ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఇది ఇంకొకటి జురాసిక్ రైడ్ అనమాట. ఇది జుమాంజీ రైడ్ అని. ఇది చాలా పెద్ద రైడ్. దీనికి కూడా వీళ్ళు ఓన్లీ బాయ్స్ వెళ్ళారనమాట. దీనికి నేను వెళ్ళలేదు, నేమాను వెళ్ళలేదు ఈ రైడ్కి. ఓన్లీ బాయ్స్ వెళ్ళారు. సో ఇలా ఫ్లిప్ అయ్యి వెళ్తుంది. అది ఫుల్ టర్న్స్. రైడ్ మొత్తం అలా ఫ్లిప్ అయ్యి అప్ సైడ్ డౌన్లోనే ఫ్లిప్ కొడతా వెళ్తుంది అనమాట. స్టార్టింగ్లో చూపించాను కదా వీడియో, స్టార్టింగ్లో ఎడ్జ్ వరకు వెళ్తుంది. ఎడ్జ్లో ఏముండదు, అట్లా డౌన్ అవుతుంది. సో ఆ రైడే అనమాట ఇది. సో ఇంకా చంటి, బాహు, అభిన్ అంటే నీమా వాళ్ళ హస్బెండ్ జామిల్, వీళ్ళు నలుగురే వెళ్ళారు, మేము వెళ్ళలేదు. సో ఇంకా ఇక్కడేమంటే ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది మొబైల్స్. అండ్ అప్పుడు అనగా వర్షంలో తడవడం వల్ల పవర్ బ్యాంక్ కూడా వర్క్ కాలేదు. సో చూసారు కదా ఎడ్జ్లో ఏమి ఉండదు, ఏది కనెక్టివిటీ అనేది ఉండదు. బట్ రైడ్ అంత ఎడ్జ్కి వెళ్ళి బ్యాక్ అవుతుంది. సో ఇది ఇంకో రైడ్. ఈ రైడ్ ఏమంటే స్టార్టింగ్లో చూపించాను 110 minutes వెయిటింగ్ ఉంది అనేసి బ్యాక్ వెళ్ళిపోయాం కదా. సో ఆ రైడ్కి ఇప్పుడైతే వచ్చాము. ఇప్పుడు కూడా అరౌండ్ 40 to 50 minutes వెయిటింగ్ టైం అయితే ఉంది. బట్ స్టిల్ వెళ్దామనేసి వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు నలుగురు. ఇంకా వాళ్ళంతా అక్కడ వెయిట్ చేసే టైంలో మేము ఎందుకు ఖాళీగా ఉండాలని హనుకి కొన్ని రైడ్స్ ఉన్నాయి, చిన్న రైడ్స్. సో ఆ రైడ్స్ అన్నా తిరుగుదాము అనేసి నేను, నీమా, హను అయితే వచ్చాము. బాయ్స్ అందరు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇక్కడ ఉన్నామన్నమాట. వాళ్ళు అక్కడ 40 to 50 minutes వెయిటింగ్ టైం ఊరికే వేస్ట్, మేము అక్కడ నిలబడుకొని ఏం చేస్తామనేసి ఈ రైడ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇలా చిన్న రైడ్స్ కొన్ని ఉన్నాయి, హను అలో అయ్యే రైడ్స్. సో మా హనుకి ఫస్ట్ రైడ్ అనమాట, ఫస్ట్ రైడ్. సో వాడి ఫస్ట్ రైడ్ ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇది బోట్లో స్లోగానే వెళ్తుంది. ఇది కూడా బంప్స్గా కొంచెం స్లో రైడే అనమాట, చాలా చిన్న రైడ్. మా హనుగాడు ఎక్కడ ఏడుస్తాడేమో అనుకున్నా, అంటే తిరుగుతూ ఉంటుంది కదా, కొంచెం చిన్నపిల్లలు కదా, లైక్ వాడు 6 months కాబట్టి కొంచెం ఏడుస్తాడేమో అనుకున్నా. బట్ వాడు ఏమీ ఏడవలేదు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు నాకు ఇప్పుడు ఆ వీడియో చూస్తూ ఉంటే చాలా ఇదిగా అనిపించింది. అసలు హెయిరే లేదు. ఇప్పుడైతే మా హనుకి ఫుల్ హెయిర్ వచ్చేసింది, అది హెడ్ పైన చాలా హెయిర్ ఉంది వాడికి. ఇప్పుడు గుండు కొట్టుకున్నట్టు ఉన్నాడు అక్కడ, కానీ ఇప్పుడైతే ఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ మేము ముగ్గురమే వచ్చినాము. చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ రైడ్ అనమాట మా హనుది. అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నా. ఈ యూట్యూబ్ పుణ్యాన మా హను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, ఫస్ట్ టైం రైడ్స్ ఎక్కడం, ఫస్ట్ టైం ఫుడ్, అవన్నీ బాగా క్యాప్చర్ చేసుకుంటున్నాను, బాగా అనిపిస్తుంది. సో ఇంకా ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక రైడ్కి అయితే వచ్చాము. దీనికి కూడా హను వాళ్ళు, ఇది ఫారెస్ట్ థీమ్ రైడ్ అనమాట. ఇలా కార్లో వెళ్తూ ఉంటుంది ఫారెస్ట్లో. సో ఇంకా మేము ముగ్గురం ఇక్కడికి వచ్చాము. అప్పటికి ఇంకా వాళ్ళకి అక్కడ రైడ్ స్టార్ట్ కాలే, చూసారు కదా ఆ రైడ్. ఈ రైడ్ మధ్యలో నుంచి కూడా కనెక్టింగ్ ఉంది.
సో ఆ మధ్యలో నుంచి కూడా వెళ్తుంది ఆ రైడ్. సో ఇంకా ఈ కార్ రైడ్కి అయితే ఇప్పుడు నేను హను నీమా అయితే వెళ్తున్నాము. సో ఈ యూట్యూబ్ వల్ల చాలా హ్యాపీ ఏమంటే మేబీ నాకు సబ్స్క్రైబర్స్ లేరు, తక్కువగానే ఉన్నారు. ఈవెన్ దో వ్యూస్ కూడా నాకు తక్కువే, పెద్ద మానిటైజేషన్ కూడా ఏం లేదు, స్టార్ట్ కూడా కాలేదు. బట్ స్టిల్ నాకు వీడియోస్ అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది. బికాజ్ మాకు మెమరీస్గా ఉంటాయి కదా, ఫ్యూచర్లో ఎప్పటికైనా మెమరీస్గా ఉంటాయి కదా. ఈ ఫోన్ కానీ పవర్ అదే హార్డ్ డిస్క్లు ఇట్లాంటి వాటిల్లో పెట్టినా కూడా ఏదో ఒక టైంలో డిలీట్ అవ్వచ్చు, సంథింగ్ అవ్వచ్చు. బట్ యూట్యూబ్లో అయితే స్టేబుల్గా ఉండిపోతుంది మాకు మెమరీస్గా. సో అది కొంచెం మాకు హ్యాపీ. అందుకోసం నేనైతే వ్యూస్ రాకపోయినా కూడా నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా రైడ్ వీళ్ళు ఫినిష్ చేసుకొని వచ్చేసారు. వీడియో రికార్డ్ చేయమన్నా మా చంటి రికార్డ్ చేయలేదు, భయం వేసిందంట. వాళ్ళకే చాలా భయం వేసిందంట, అంత ఫాస్ట్గా వెళ్తుందంట రైడ్. సో అంత ఫాస్ట్లో ఫోన్ పెట్టి రికార్డ్ చేయలేని భావన, నాకు చాలా భయం వేసింది అన్నాడు. అందుకు రికార్డ్ అయితే చేయలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, లైక్ 4-5 అయిపోయింది అనమాట టైము. సో ఇంకా ఏమేమి రైడ్స్ ఉన్నాయి అనేసి అయితే ఎత్తుకుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న రైడ్స్ ఇంకా అన్నీ కవర్ చేద్దాము అనేసి, తక్కువగా ఉండేవి. అండ్ ఇది వచ్చి గ్రఫెల్లో రైడ్ అనమాట. ఈ రైడ్కి వెళ్దాం అనేసి వెళ్ళాము. క్యూలో 20 to 30 minutes వెయిటింగ్ కూడా చేసాము. ఇదేమైందంటే మధ్యలో నిలిచిపోయింది ఆ రైడ్లో. ఎవరో సమ్ పర్సన్స్ మధ్యలో దిగేశారంట. దిగడం వల్ల ఆటోమేటిక్ అది కనెక్టివిటీ ఉంటాయి కదా లోపలంతా, అవన్నీ ఆగిపోయినాయి. సో అందువల్ల ఇంకా రైడ్ స్టాప్ చేసి బ్యాగ్ పంపించేశారు. ఇంకా అందుకోసం ఇంకొక రైడ్, వాటర్ రైడ్ ఫస్ట్లో మిడిల్ ఆఫ్ ద వీడియోలో చూపించా కదా మార్నింగ్ టైంలో. సో నైట్ ఇంకా ఈ రైడ్కి అయితే వచ్చారు బాహు వాళ్ళు వెళ్ళాలని. ఇది 4 to 5 times వెళ్ళినారు మా బాహు వాళ్ళు అయితే, జనం లేరు. ఇంకా మేము కూడా వెళ్ళాము. వాళ్ళిద్దరూ ఒక దాంట్లో వచ్చారు, నేను ఒకటే ఒక బోట్ తీసుకున్నా, నీమా ఒక్కటే సపరేట్గా ఒక బోట్ లాగా ఇట్లా తీసుకొని అయితే రైడ్ వెళ్ళాము. సో ఆ గ్రఫెలో రైడ్ ఆగిపోయింది మధ్యలో. ఎవరో పిల్లలు ఏడుస్తానో లేదో ఎవరో వన్ మిడిల్ ఆఫ్ ద రైడ్ రన్ అవుతూ ఉన్నప్పుడు దిగేశారు, జంప్ చేశారంట. సో అందుకోసం టెక్నికల్గా అన్నీ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఆఫ్ చేసినారనమాట ఆ గ్రఫెలో రైడ్కి. సో ఇంకా వేస్ట్, చాలా సేపు పడుతుంది, 2 hours వెయిటింగ్ టైం అన్నారు. ఓకే వేస్ట్ అనేసి ఇంకొచ్చేసినాము. ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత మా బాహు వాళ్ళు ఇంకొక రైడ్ ఇది ఎక్కారు. ఈ బోట్ రైడ్ ఇది ఏమంటే మేము ఎక్కకూడదు అనుకున్నాం, వాళ్ళిద్దరే చిన్న రైడ్ ఏముందిలే అనుకున్నాం. కానీ ఇంకా నియమం అనుకుని మన ఇద్దరం ఎక్కదాంరా అనేసి ఎక్కించింది. ఎక్కినాక తెలిసింది అది చిన్న రైడ్ కాదు అని. బీభత్సంగా తిరిగింది అది, చాలా ఫాస్ట్గా. అడల్ట్ రైడే అది, నేను కిడ్స్ రైడ్ అనుకున్నా కానీ అది అడల్ట్ రైడే. బీభత్సంగా తిరిగింది. సో ఇంకా అక్కడి నుంచి నైట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా క్లోజింగ్ టైం అనమాట. క్లోజింగ్ టైం అప్పుడు సంథింగ్ ప్రోగ్రామ్, ఏదో సమ్ డ్యాన్స్ అయితే ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే అనేసి ఏదో డ్యాన్స్ ఏదో చేస్తున్నారు. సో ఇంకా దానికి అందరూ గ్యాదర్ అవుతూ ఉన్నారు. సరే ఊరికే చూద్దామని మేము కూడా కొంచెంసేపు అక్కడే ఉండేసి ఆ పర్ఫార్మెన్స్ అయితే చూసామన్నమాట. బాగా బాగా వేశారు పర్ఫార్మెన్సెస్. అక్కడే లైవ్లో పాట పాడుతూ అక్కడే డ్యాన్స్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి వస్తా ఉంటే ఈ రెయిన్డీర్ కనిపించింది. ఇదేమంటే స్టాచ్యూ లాగా నిలబడుకొని ఉంది, నిద్రపోతుందో ఏందో తెలియట్లా కానీ స్టాచ్యూ లాగా ఉంది. సరే జూమ్ చేసి చూసినాం, ఓకే బ్రీతింగ్ తీసుకుంటుంది, పొట్ట కదులుతుంది, రియల్దే అనేసి అనుకొని ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అప్పటికి మేము ఫుల్గా టయర్డ్ అయిపోయినాము. బాగా వర్షంలో అయితే బాగా దడిచాము అందరము. నా జాకెట్ నేను బాహుకి ఇచ్చేసాను కొంచెం వర్షం పడినప్పుడు. సో అందుకోసం నేను కూడా ఫుల్గా తడిచిపోయినా. ఇంకా ఫుల్ చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ వరల్డ్ ఆఫ్ జుమాన్జీ దగ్గర ఒక ఫోటో అయితే తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బాగా ఎంజాయ్ చేసాము ఈ చేజింగ్టన్ అడ్వెంచర్స్ రైడ్స్లో. మా బాహు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. వాడు హ్యాపీగా ఉంటే అదే చాలు మాకు, అంతే. సో వాడు సాటిస్ఫై అనమాట ఆ రైడ్స్లో అన్నిట్లో. ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. సో మీకు కనుక ఈ చేజింగ్టన్ అడ్వెంచరస్ వ్లాగ్ మా రైడ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ notifications. Thanks for watching. Please do subscribe. Bye bye. See you soon.